నా పేరు చిట్కే సతీష్ కుమార్. నేను పెద్దపల్లి జిల్లా బోదల మండలం కనార్తి గ్రామ నివాసిని. మా కనార్తి గ్రామంలో 1 కిలోమీటర్ రోడ్డు 250 లక్షల అంచనాల వ్యయంతో టెండర్ వేయడం జరిగింది. అటు టెండర్ వేసిన సిసి రోడ్డుకు టెండర్ వేయడం జరిగింది. టీటీ రోడ్డుకు టెండర్ వేసిన తర్వాత మా యొక్క గ్రామం నుండి వివిధ ఓదెల మండలంలోని వివిధ ఇసుక క్వారీలకు వెళ్ళే అధిక లోడ్ లారీల ద్వారా రోడ్డు అంతా ధ్వంసమైనందు వలన నడవలేని పరిస్థితులలో ప్రజల ఆగ్రహానికి గురైన తరుణంలో ఇసుక కాంట్రాక్టర్లు ఆ యొక్క సిసి రోడ్డుపై వెట్ మిక్స్ కంకర పోసి దాన్ని చదునుగా చేసినారు. అప్పుడు తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ గుంతలమయమైనాక ప్రజలు మళ్ళీ ఆగ్రహావేశాలకు గురయ్యారు. అప్పుడు టీఎస్ఎంసీ వారే నేరుగా మా యొక్క కనార్తి గ్రామ సర్పంచ్తో మాట్లాడి ఆ యొక్క సిసి రోడ్డుపై మళ్ళీ వెట్ మిక్స్ కంకరను పోయడం జరిగింది. దాన్ని అదునుగా చేసుకొని ఆ యొక్క టెండర్ తీసుకున్న జేఎస్ఆర్ కాంట్రాక్టరు 1 కిలోమీటర్ రోడ్డుకే 2,50,00,000 టెండర్ తీసుకున్న జేఎస్ఆర్ కాంట్రాక్టరు దాన్ని సిసి రోడ్ను బీటీ రోడ్గా మార్పించుకొని ఆ యొక్క వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు మరమ్మతు చేసిన దానిపైనే 1 లేయర్ కంకర మాత్రమే పోసి డాంబర్ వేసి 2,50,00,000 పూర్తి స్థాయిలో బిల్లు పొందినారు. ఆ యొక్క దానిపై అప్పుడు ఉన్న కలెక్టర్ సంగీత సత్యనారాయణ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది 5వ నెల 2023లో. అయినప్పుడు కూడా వాళ్ళు మా యొక్క ఫిర్యాదుకు స్పందించకపోగా వారి యొక్క ఎంబీ రికార్డును మరియు ఆ యొక్క వారి వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఫిర్యాదు చేయడం ద్వారా 22వ తారీఖు 12వ నెల 2023 నాడు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ గారికి ఇచ్చారు. దానిపై కలెక్టర్ గారు విచారణకు ఆదేశిస్తూ ఈ గారికి 12వ తారీఖు 1వ నెల 2024 నాడున ఈ గారిని విచారించమని ఆదేశించారు. కానీ ఈ గారు చేతులు దులుపుకునే ప్రయత్నంలో అప్పుడు ఆ యొక్క అవినీతిలో జరగడంలో పాత్రదారుడే కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి ఈ గారు ఈరోజు ప్రజాభవన్లో మేము 22వ తారీఖు 1వ నెల 22వ తారీఖు 12వ నెల 2023న మేము ఫిర్యాదు చేస్తే అతడు గత సంవత్సరం 9వ నెల చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ను కలెక్టర్ గారికి మరియు నాకు లెటర్ ద్వారా పంపించి ఈరోజు దాన్ని మేము 5,79,244 రూపాయలను రికవర్ చేసినామని చెప్పేసి ఆ యొక్క తుది బిల్లో దీన్ని డబ్బును ఆపుతామని చెప్పేసి నాకు లెటర్ పంపించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాలను బేఖాతరు చేయడం, ఈ యొక్క ఫిర్యాదుదారుని తప్పుదోవ పట్టించడం, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టించడం ఆసద్భాయకంగా ఉన్నది ఈ గారు ఆ విధంగా చేయడం. కావున ఇప్పటికైనా కలెక్టర్ గారు స్వయంగా ఈ యొక్క రోడ్ను పరిశీలన చేసి ప్రజా సమక్షంలో సామాజిక తనిఖీ విధానంలో ప్రజా సమక్షంలో ఈ యొక్క తనిఖీ నిర్వహించి ఆ యొక్క కోట్ల రూపాయల అవినీతి ధనాన్ని ప్రజాధనాన్ని వెలికితీసి ఆ ప్రజాధనాన్ని కాపాడి ఆ యొక్క అధికారులపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటాను. లేని పక్షంలో నేను న్యాయ పోరాటం చేయడానికి కూడా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. జేఎస్ఆర్ కాంట్రాక్టర్ మా కనార్తి గ్రామంలో పనులు ప్రారంభించిన రోజే మా కనార్తి గ్రామస్తులు, గ్రామ పంచాయతీ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆ యొక్క రోడ్డును అడ్డుకోవడం జరిగింది. మాకు సిసి రోడే కావాలి, బీటీ రోడ్ వద్దని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. ఆ తరుణంలో అప్పుడున్న ఈ గారు మరియు డి గారు, ఇప్పుడున్న ఈ గారు వారు స్వయంగా వచ్చి ఈ యొక్క రోడ్ను సందర్శించడం, విజిట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ విజిట్ చేసిన క్రమంలో అంతకు ముందే ఆ యొక్క సిసి రోడ్డు మీద క్వారీ కాంట్రాక్టర్లు మరియు టీఎస్ఎండిసి వారు పోసిన కంకరను కూడా
తవ్వి ఎంత ఎత్తు పరిమాణంలో ఉన్నదో వారికి చూపించడం జరిగింది. ఆ తాలూకు సంబంధించిన వివరాలు వీడియోలు కూడా మా వద్ద ఉన్నాయని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి మరియు ముఖ్యమంత్రి కార్యాలయంకి తెలియజేస్తున్నాం.